హలో ఆల్. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అసలు మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ సంజు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ నేను చుక్కకూర చట్నీ చేస్తున్నాను. చుక్కకూర అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. చుక్కకూర పప్పులో వేసినా, లేదంటే ఇలా చట్నీ చేసినా బావుంటది కదా! చాలా చాలా టేస్టీగా ఉంటది. యాక్చువల్‌గా చింతపండు ఏమి యాడ్ చేయనక్కర్లేదు ఇలా చట్నీలో అయితే. ఇంకా అదే పులుపు సరిపోతుంది. చాలా బావుంటది. ట్రై చేయండి కుదిరితే. ఇంకా ఇక్కడ నువ్వులు తీసుకున్నాను నేను. పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను. వాటిని డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఆయిల్‌లో ఏం వేపనక్కర్లేదు. ఇలా సిమ్‌లో పెట్టుకొని వేయించుకుంటున్నాను. ఎందుకంటే ఫాస్ట్‌గా వేగుతాయి కదా! మాడిపోతుందని చెప్పి సిమ్‌లో పెట్టి వేయించుకుంటున్నాను. ఇంకా అది వేగిన తర్వాత నువ్వుల్ని తీసి పక్కన పెట్టుకొని, అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఇంకా ఎండుమిర్చి యాడ్ చేశాను. ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేయొచ్చు. బట్ నేను ఎండుమిర్చి ఇష్టం నాకు. సో, అందుకని ఎండుమిర్చి యాడ్ చేశాను. కారంగా ఉంటది కాబట్టి 2 యాడ్ చేశాను. ఇంకా ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం మినపప్పు అండ్ జీలకర్ర, మెంతులు అవి కూడా వేసుకొని ఆయిల్‌లో రోస్ట్ చేసుకోవాలనమాట. ఇంకిలా ఫ్రై చేసుకున్న తర్వాత అవి కూడా తీసుకొని కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. కరివేపాకు ఆప్షనల్ అనమాట. ఎలాగో ఆకుకూర కాబట్టి నేనైతే యాడ్ చేశాను. సో, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి. లేదంటే స్కిప్ చేయండి. ఇంకా ఇలా పైన పడుతది ఆయిల్ అని చెప్పి ఇంకా పైన క్యాప్ పెట్టేశాను. ఇంకా అది కూడా వేగిన తర్వాత అది కూడా తీసేసుకోవాలి జార్‌లోకి. ఇంకా ఆ తర్వాత అదే ప్యాన్‌లో ఇంకేం ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో, అదే ఆయిల్‌లో ఇంకా చుక్కకూర యాడ్ చేశాను. చుక్కకూర ఒక కట్టే తీసుకున్నాను చెప్పాను కదా! శుభ్రంగా వాష్ చేసి, ఇంకా ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అదే ఆయిల్‌లో ఇంకా ఫ్రై చేస్తున్నాను. కొంచెం కలిపి క్యాప్ పెట్టేసుకుంటే ఈజీగానే ఫ్రై అవుతది కదా! ఆకుకూర చాలా ఫాస్ట్‌గా అయిపోతది. ఇంకా దాంట్లో వాటర్ కూడా వచ్చేస్తది. సో, కలిపిన తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టకున్నా పర్వాలేదు. ఇంకా వాటర్ ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతది కదా! ఫాస్ట్‌గానే ఫ్రై అయిపోయింది. అయినా నేను పైన క్యాప్ పెట్టాను కదా! సో, ఫాస్ట్‌గా అయిపోయింది. ఇంకా అందులో వాటర్ ఉందనమాట. ఇంకా వాటర్ అంతా అయిపోయేంత వరకి ఇంకా నేను కుక్ చేశాను. కుక్ చేసిన తర్వాత ఇంకా అది కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా మిక్సీ జార్‌లో కొంచెం అన్నీ యాడ్ చేసుకున్నాను. కరివేపాకు, పప్పులు, నువ్వులు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ జీలకర్ర యాడ్ చేశాను కదా! సో, మళ్ళీ యాడ్ చేయలేదు. ఇంకా అందులోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇలా బరకగా పట్టుకున్నాను. ఇంకా దాంట్లోనే ఇంకా చల్లారిపోయిన తర్వాత ఆకుకూరని అందులో వేసుకున్నా అనమాట. ఇంకా అది వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. జస్ట్ ఒకసారి తిప్పితే సరిపోతుంది. 1, 2 సార్లు. అంత ఎక్కువగా అవసరం లేదు. ఇంకా ఈ ఈ టెక్స్చర్ వచ్చేస్తుంది. ఇంకా బావుంటదనమాట చట్నీ. ఇందులో కొంచెం ఆనియన్స్ అండ్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకా బావుంటది. నేను మళ్ళీ ఏం పోపు వేయట్లేదు. పోపు వేయాలనుకుంటే వేసుకోవచ్చు. బట్ నేనేం వేయట్లేదనమాట. ఇలాగే తినేస్తాము బావుంటది. ఆనియన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఆనియన్స్ యాడ్ చేసుకోండి బావుంటది టేస్ట్. కొత్తిమీర ఆప్షనల్ ఇంకా. ఇంకా ఇలా కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే ఎక్కువగా పోపు పెట్టడానికి ఇష్టపడను. ఇంక ఇలాగే పెట్టేస్తాననమాట. తినేస్తాం ఇలాగే. పోపు పెట్టుకుంటే ఏంటంటే ఆయిల్ ఉంటది అందులో. కొంచెం పోపు దినుసులుంటాయనమాట. ఇంకింతే అండి వీడియో. బాయ్ బాయ్.